పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి మా పరమ తండ్రి, నీ పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలం అంతా కూడా ప్రభా నీరు కృపా రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఉన్నారు. నీ పాదములకు వందనము. ఈ కాలంలో ఈ తెగుల కాలంలో ఈ సన్నిధిలో చేరి ప్రార్థించేటువంటి భాగ్యాన్ని మేము దయ్యుడలేక ప్రభా ఇటు రీతిగా సోషల్ మీడియా ద్వారా లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రభావ నేను ఆరాధించేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఏదో ప్రభావ మేము ఆరాధన ప్రారంభించుకున్నాను మాతో ఉంచుమని, ఆరాధనకు కావలసినటువంటి నీ కృపలో రకల చాటును భద్రపరచమని నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండానైనా నీ కృపార్థమై జరిగించటకు సహాయం చేయమని నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డలను ప్రభా, బిడ్డల వారి కుటుంబాలను దీవించండి నైనా, ఆశీర్వదించండి ప్రభా. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో నైనా, ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారో, ఏ అవసరత కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నారో నైనా, బిడ్డలను ప్రభా నీ యొక్క సన్నిధిలోనికి, నీ కృపలోనికి దాశమని నీకు వందనములు చెల్లిస్తూ అటువంటి కాపుదల, రక్షణ ప్రభా, అవసరతలు అక్కర్లు తీర్చమని నీకు పాదములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తెగుల బారి నుండి మమ్మను ప్రభా తప్పించుమని నీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. త్వరగా ప్రభా నీ సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థించేటువంటి సమయాన్ని మాకు అనుకూలమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పెట్టుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మరొకసారి శుభములు, వందనములు తెలియజేస్తూ మరి మనము దేవుని యొక్క ఆరాధనను స్తుతించడానికి గాను ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో నుంచి పాట పాడుకుందాం మనం.
హలో 669వ పాట, నీ చేతితో నన్ను పట్టుకో అనే పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో నుంచి 669వ పాట. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. సంచరించిన భయము లేదు, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపాయుబిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాపాయుబిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందలేము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందలేము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. తిరిగి దేవుని స్తుతించడం గాను 666వ పాట పాడుకుందాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అనే పాట పాడుకుందాం. 666వ పాట.
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహు ప్రియుడా, మనోహరుడా మహిమా రాజా, శోభించెదరు. మనోహరుడా మహిమా రాజా, శోభించెదరు. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పించును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధించు. ఆశించును నే పాడేదను నా ప్రభువా, ఆశించును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పించును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డలను కరుణింపగా తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డలను కరుణింపగా తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణా రాజా, మరువావు విడువవు ఎడబాయవు కరుణా రాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పించును నా హృదయార్పణ. రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారము, రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారము. రక్షకుడా నా కొసగితివి, దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పించును నా హృదయార్పణ. నీ నీతిని నీ రక్షణను నా పేదలు ప్రకటించును. నీ నీతిని నీ రక్షణను నా పేదలు ప్రకటించును. కృతజ్ఞతాస్తుతులతోడా
విమోచక నీ ప్రేమను నే వివరింతును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానములు నాలో విమోచించి నాకిచ్చితివే వాగ్దానములు నాలో విమోచించి నాకిచ్చితివే పాడేదను భాషించును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. దేవుని స్తుతించుడగాను మరొక పాట పాడుకుందాం. ఒక ప్రత్యేకమైన పాట పాడుకుందాం. Praise the Lord. అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని కాల్చి వేసెనే సిద్ధం చేసిన ఆత్మలను కాల్చి వేసెనే సిద్ధం చేసిన ఆత్మలను అగ్ని ద్వారానే నీవు నిత్యుని ధైర్యపరచితివే అగ్ని ద్వారానే నీవు నిత్యుని ధైర్యపరచితివే నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని ప్రాణానందునా వారు సిద్ధపడిపోయిరే అగ్ని ప్రాణానందునా
మరొక ప్రత్యేకమైన పాట డేస్లో మనం అనిల్ అన్న రండి. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అన్యులేనను అవమానించగా అన్యులేనను అపహసించగా ఆత్మీయులేనను అవమానించగా అన్యులేనను అపహసించగా నీవైతివయ్యా నీవే యేసయ్యా నీవైతివయ్యా నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరచునయ్యా నన్ను ఘనపరచెనయ్యా నిన్నే ఘనపరచునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే
నీవే నా రాజువయ్యా నిన్నే కొలుతునయ్యా నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 వంచన వంచన వరిగిన మారాన వదనక విసిగిన విసిరే జనతాన వంచన వంచన వరిగిన మారాన వదనక విసిగిన కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నీవే నీవే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి పాఠం చదవగా విందాం. నలభై అధ్యాయం 25 నుంచి 31 వచనాల దేవుని వాక్యాన్ని చదవగా విందాం. ఆత్మా నడుపు సత్యములో నీకి పోడే ఆత్మా నడుపు. యెషయా గ్రంథము 40 అధ్యాయం 25 నుంచి. నీవు ఇతనితో సమానుడు, నేను శుద్ధుడు అంటున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహం బయలుదేరి చేసినన్నిటికీ పేరును పెట్టి పిలుచువాడు కదా. తన అధిక శక్తి చేతనే, తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతనే ఆయన ఒకటి అయినను విడిచిపెట్టడు. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదు అని అనుచున్నావు. ఇశ్రాయేలు నీవేళ ఇలాగ చెప్పుచున్నావు, నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారిని బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి ఉందరు. ఇంతటితో మొదటి పాఠం. వాక్య భాగము 2వ పాఠముగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1 నుండి 11 వచనములు గల దేవుని వాక్యము చదవగా విందాము.
ఆత్మా నడుపు సత్యములో నీకే పోడే ఆత్మా నడుపు. రెండో పాఠంగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యుల వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఇంతటితో 2వ పాఠం సమాప్తం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపములో పుచ్చిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించును. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంచెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విడిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. తండ్రి కుమార శుద్ధాత్మకును మగు స్తుతి మహిమలు కలుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నానుగాక. తండ్రి కుమార
నగు స్తుతి మహిమలు కలుగునామెన్. అలాగే నిలుచుండగా సువార్త పాఠం చదువుకుందాం. సువార్త పాఠముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 44వ వచనం నుండి 49 వచనములు గల దేవుని వాక్యమును చదవగా విందాం. ఆత్మా నడుపు సత్యములోనికి పోడే, ఆత్మా నడుపు. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 44వ వచనం నుండి ప్రారంభం. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఇంతటితో 3వ పటము సరి. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి కూర్చుందాం. దేవుని స్తుతించడం గాను ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో నుంచి మరొక పాట పాడుకుందాం. మనం 243వ పాట పాడుకుందాం. పరిశుద్ధాత్మను కోరుము అనే పాట పాడుకుందాం. 243వ పాట. పరిశుద్ధాత్మను కోరుము జీవమయేసు ప్రభుని పేరుము, నరులందరి మీద నాయాత్మలోని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను కోరుము జీవమయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమా పఠన పఠనము గదని. పరిశుద్ధాత్మను కోరుము జీవమయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరోచంగా వేయాది. కులమైన పనులు జీవరహితములయునా
ప్రభుని కరుణాధికము వడయో పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము పరిశుద్ధాత్మా జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదాది గురి చరణు గోపాయరు రంగగిరి భక్తి తరిగి పోవుట కది దొరకానందున సంభో పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము పరిశుద్ధాత్మను పొందురా అన్నిటికన్నా ప్రబలమైన వేడిరా మరబెట్టు పరమ పవన నది కరుణించి నీ కొసగు మరణంత మధురనక పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు దినము మన కుటుంబాలు రక్షించబడుతున్నాయంటే, మన కుటుంబాలలో కాపాడబడుతున్నాయంటే, ఆరోగ్యంగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృపను బట్టి అనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మన కుటుంబం కొరకు, ఇతరుల కుటుంబాల కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు, ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా బాధితులకు పని చేస్తున్నటువంటి పోలీసులు కానీ, నర్సెస్ కానీ, డాక్టర్స్, వాళ్ళ కొరకు మనం ప్రతిదినము కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారమే ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పునరుత్థానము పండగ తర్వాత ఈ పునరుత్థానపు అనుభవము అనగా ఒక్కొక్క వారం యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత, మరణము నుంచి తిరిగి లేచిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన ఆ యొక్క ప్రాంతంలో ఉంటూ అనేక మందికి తనను తాను మరణం నుంచి గెలిచానని, పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభుల వారు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి అనుభవాలు మనం గత వారం నుంచి కూడా మనం చూసి ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి ఏగినట్లుగా మనం చూస్తాం. ఆయన ఆరోహణుడైనట్టుగా మనం చూస్తాం. 40 దినములు
అందరికి కూడా కనిపించి ఉన్నాడు. ఆయన వెళుతూ వెళుతూ మనకందరికి కూడా ఒక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పినటువంటి మాట మనం చూస్తాం. ఆయన మనం చూసినట్లయితే యోహాను సువార్తలో మనం చూస్తాం, అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఆయన చెప్పినటువంటి మాటను నిజముగా ఆయన నెరవేర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. 14వ అధ్యాయం మనం చూసినట్లయితే 16వ వచనంలో, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను నీకు అనుగ్రహించున్నాను. యేసుక్రీస్తు వారు ఆయన ఆరోహణమవుతున్నప్పుడు ఆయన ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తానని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకొనుచున్నాం. మనం చదవబడినటువంటి భాగములో ఈ లేఖన భాగాలన్నీ కూడా మనము ఆధారం చేసుకొని మనకిచ్చినటువంటి అంశం, మనం ధ్యానించబోతున్నటువంటి అంశము వెయిటింగ్ అపాన్ ద హోలీ స్పిరిట్ అనేటువంటి అంశాన్ని మనము ధ్యానించబోతున్నాం. వెయిటింగ్ అపాన్ ద హోలీ స్పిరిట్ అనే అంశాన్ని మనము ధ్యానించబోతున్నాం. ఏంటి తెలుగులో అర్థం అంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట లేదా వేచి ఉండుట కదా. వెయిటింగ్ అంటే వేచి ఉండటం, ఎదురు చూడటం అనేటువంటి మాట మనం చూస్తాం. వెయిటింగ్ అపాన్ ద హోలీ స్పిరిట్. అయితే ఈ ధ్యానాంశంలో మనము వెయిటింగ్ అనే పదాన్ని ఇందాక మనం చదివినటువంటి భాగంలో యేసుక్రీస్తు వారు ఏ మాట అయితే చెప్పి ఉన్నాడో ఆ మాటను మనము ఇక్కడ దేవుడు చదవబడినటువంటి భాగంలో మనకు కనిపిస్తుంది. వెయిటింగ్ అపాన్ ద హోలీ స్పిరిట్. వెయిట్ చేయడం, ఎదురు చూడడం, కనిపెట్టుకొని ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనము చాలా విషయాలకు మనము ఎదురు చూస్తూ ఉంటాం కదా. నెల చివరి వచ్చే లోపలక ఏమి ఎదురు చూస్తాం మనం? ఉద్యోగస్తులైతే జీతాల కోసం ఎదురు చూస్తాం. వివాహం కానిటువంటి వారు వయసు వచ్చిన తర్వాత దేనికోసం ఎదురు చూస్తాం? దేనికోసం? వివాహం కొరకు ఎదురు చూస్తాం. వివాహమై కొన్ని సంవత్సరాలైన తర్వాత పిల్లలు లేకపోతే ఎవరి కోసం ఎదురు చూస్తాం? పిల్లల కోసం ఎదురు చూస్తాం. ఇలాగా మనిషి జీవితంలో ఎప్పుడు కూడా ఎదురు చూడడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎదురు చూడడం వల్ల మనము పొందుకుంటూ ఉంటాం. అయితే ఎదురు చూసి వాటిని మనం పొందుకున్న తర్వాత సంతోషం ఉంటుందా అని అంటే అది కొద్ది కాలం మాత్రమే మనకు కనిపిస్తుంది. ఎదురు చూస్తాము, దాన్ని పొందుకుంటాం. ఉదాహరణకు ఏదైనా ఒక మంచి జాబ్ వచ్చింది అనుకోండి. జాబ్ వస్తే ఆ జాబులో నువ్వు చేయాల్సిన పని కన్నా ఒక 2 గంటలు ఎక్కువ పెడితే ఏమనిపిస్తుంది? సాటిస్ఫై అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకు? ఈ జాబు చేయాల్సిన వర్క్ అవర్స్ అంతేవరకే, కొంతవరకే, కొన్ని గంటల వరకే. పెంచినాం అనుకోండి, ఎందుకు చేస్తాను అబ్బాయి జాబు అని అనిపిస్తూ ఉంటుంది. జీతం ఒకవేళ 20,000 30,000 జీతం అనుకోండి, ఇంకొక 10,000 ఉంటే బాగుండేదేమో అని. అంటే మన జీవితం ఎప్పుడు కూడా ఎదురు చూడడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎదురు చూడడం. అయితే ప్రస్తుత కాలంలో మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాం? ప్రస్తుతం మనం దేనికోసం చూస్తూ ఉన్నాం? బాగా గమనించాలా. ఇప్పుడుండే పరిస్థితుల్లో వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం కదా. వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కొందరేమో ఒక వ్యాక్సిన్ వేసుకున్నారు, 2వ వ్యాక్సిన్ కోసం ఎదురు చూసేటోళ్ళు ఉన్నారు. కొందరు అసలు 2 వ్యాక్సిన్లు కూడా వేసుకోకుండా ఉన్నారు కదా. అంటే మనం ప్రస్తుతము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఎదురు చూపుతూ ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం, కనిపెడుతూ ఉన్నాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం మన జీవితంలో ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి మనం అనేకమైనటువంటి వాటిని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు మనకు ఒక మాట, ఒక వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. మనము ఎదురు చూడవలసినటువంటిది ఏమిటి, దేని కొరకు కనిపెట్టుకోవాలని చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవాలని చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మను కనిపెట్టుకొనుట. మనము దేవుని యొక్క గ్రంథంలో చూసినట్లయితే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ లేదు అని అనుకుంటా ఉంటారు. కొత్త నిబంధనలో ఉందేమో అనుకుంటా ఉంటారు.
కానీ పరిశుద్ధాత్మ అనేది మనకు పాత నిబంధనల నుంచి కూడా రాయబడినట్లుగా మనం చూస్తాం. అయితే పరిశుద్ధాత్మ అని రాయలేదు, కానీ ఆత్మ అనేటువంటి మాట మనం చూస్తాం. ఆయన స్వరూపము మానవుని తయారు చేసిన తర్వాత, సృష్టిని తయారు చేసిన తర్వాత ఆయన మనకు ఇచ్చినటువంటి మాట మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండంలో మనము చూసినట్లయితే ఆయన ఆత్మ జలములపై అల్లాడుచుండెను అనేటువంటి మాట మనం చూస్తాం. అంతేకాకుండా 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించిన దేవుని స్వరూపమందు స్త్రీని గాని చేసి ఉన్నాడని మాట చెబుతూ 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అనగా దేవుడు ఆదిలోనే తండ్రి, కుమారు, పరిశుద్ధాత్ముడు. మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలా ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుడు అని మనం పలకాలి. అది అనే పదం మనము వాడకూడదు. అది గాని ఇది గాని మనం చెప్పకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వంలో ఏకత్వము కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇక్కడ పాత నిబంధనల కాలం నుంచి కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను అనేకమైనటువంటి మాటలతో మనము ఎన్నో కార్యములు చేసినట్లుగా మనం చూస్తాం. మనము పాత నిబంధనల్లో చూసినట్లయితే పరిశుద్ధాత్మను లేకుంటే ఆత్మను హీబ్రూ పదంలో ఇలాగ రాయబడి ఉంటుంది, రుహా అనేటువంటి మాట. రుహా అంటే మనము ఒకసారి పలికి చూడండి, ఒకసారి అంటే మన ఊపిరి, మన బ్రీత్ కదా. రుహా అంటే మనము కడుపులో నుంచి వచ్చేటువంటి మాటగా మనం చూస్తాం. అందుకనే దీనికి అర్థం ఏమి ఇస్తున్నారనంటే గాలి లేదా శ్వాస అనేటువంటి మాట. పరిశుద్ధాత్మ, ఆత్మ అనగా శ్వాస లేకుంటే ఊపిరి లేకుంటే గాలి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మానవునికి అది ఏ విధంగా పనిచేస్తుందంటే ఊపిరి వలె పనిచేస్తుంది. ఈరోజు అనేక మంది కదా ఏమి కొరతతో బాధపడుతున్నారు. కరోనా వచ్చి ఆక్సిజన్ కోసము ఎదురు చూసేటువంటి వారు ఉన్నారు. ఆక్సిజన్ కొరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక మంది అనావస్థలు పడుతూ ఉన్నారు. వారికి ఊపిరి చాలక అనేక మంది అక్కడే మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటిది జీవమును మానవునికి ఇస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మ మానవునిలో జీవమును కలగజేస్తుంది. దేవుని యొక్క ఆత్మ మానవునికి విమోచనను కలిగిస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు ఏమి కలగజేస్తుందంటే డివైన్ రివిలేషన్ జరుగుతుంది. డివైన్ రెవిలేషన్, దైవిక ప్రత్యక్షతను కనపరుస్తుంది. డివైన్ రిడీమర్గా పనిచేస్తుంది. స్ట్రెంగ్త్ ఆఫ్ పీపుల్, ప్రజలకు లేకుంటే సమస్త జనాలకు అందరికి కూడా బలాన్ని ఇస్తుంది. ఏంటి? ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. ఇది మన పాత నిబంధనలో మనకు కనిపించేటువంటిది మనం చూస్తున్నాం. అందుకనే యోసేపు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవాడై ఆయన అనేక కార్యములు చేసినట్లుగా మనం చూస్తాం. అందుకనే ఆయన పాపము చేయడానికి పూనుకొనలేదు. ఎందుకనంటే ఆయనలో ఆత్మ నిలిచి ఉండడం ద్వారా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనము కలిగి ఉన్నప్పుడు మనము పాపము చేయడానికి పూనుకొనము. ఎందుకనంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తూ ఉంటాడు. నీవు సరైన మార్గంలో వెళ్ళడానికి, నీవు చేసినటువంటి పాపపు క్రియలను ఉన్నటువంటి ఆ క్రియలను నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, పరిశుద్ధాత్మను ఎలా పొందుకుండాలి, పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకుంటాం, ఎలా తీసుకుంటాం అని మనం ఆలోచన చేసినప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఇచ్చినటువంటి దేవుని ఒక వాక్యం ద్వారా మనం చూస్తాం. అపోస్తుల కార్యములో మనము చూడగలిగినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో అక్కడ చక్కగా రాయబడి ఉంటుంది.
2వ అధ్యాయము 38వ వచనంలో ఆ ఆ ఆ ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి వరం. పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటామంటే మనము పాప క్షమాపణను ఒప్పుకోవడం ద్వారా, మారు మనసును పొందుకోవడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటాం. ఎప్పుడైతే నీలోనికి, నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ చేరుతుందో ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీవు కార్యములు చేస్తూ ఉంటావు. నీవు ప్రార్థించినప్పుడు, నీవు మాట్లాడుతున్నప్పుడు, నీ వాక్యము చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు పలానా పాపము చేశావని, ప్రార్థన చేసుకునేటప్పుడు నీవు పలానా పాపం చేసినావని నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను జ్ఞాపకం చేస్తుంది, హెచ్చరిస్తుంది. పలానా పాపం చేసినావు, దేవుని ఎదుట నువ్వు వాటిని ఒప్పుకో అని దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి మనలో ప్రేరేపణ కలగజేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకములో ఉండగా ఆయన తోడుగా ఉన్నాడు. సమస్త మానవాళికి, సమస్త ప్రజలకు నేను మీకు అందరికి కూడా ఒక ఆదరణకర్తను పంపిస్తా ఉంటాడు. మనం యోహాను సువార్తలో మనం చూడగలిగినట్లయితే అక్కడ హోలీ స్పిరిట్ వర్క్ అనేది మనకు కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ గురించినటువంటి పనులు మనకు కనిపిస్తాయి. పరిశుద్ధాత్మ మనకు ఏమి కలగజేస్తుంది, పరిశుద్ధాత్మ మనకు ఏ విధంగా మనను ప్రేమిస్తుంది, ఏ విధంగా మనను ఆత్మీయంగా భద్రపరుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. 16వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసినట్లయితే చివర్లో ఏమంటారు చూడండి. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్తను మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క కార్యమును జరిగించడము కొరకు ఆయన ఈ లోకము నుంచి పరలోకానికి వెళితే ఆయన పరిశుద్ధాత్మను ఇక్కడికి మనకు పంపుతాడని దేవుని ఒక వాక్యం చెప్తా ఉంది. అందుకని ఇక్కడ వాగ్దానం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం చూస్తాం. ఇంత ముందుకు మనం చదివినటువంటి భాగంలో 14వ అధ్యాయంలో చదివినటువంటి మాటను ఇక్కడ మనం చూస్తాం కదా. అందుకనే ఆయన వెళుతూ ఒక ఆదరణకర్తను ఇస్తానంటున్నాడు. ఆదరణకర్త ఏం చేస్తుంది మనకు? ఆదరణకర్త ఏం చేస్తుంది మనకు? ఏం చేస్తుంది? కాపుదల, ఆదరణ ఇస్తుంది. నీవు అనేకమైనటువంటి బాధల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఈ లోకంలో దుష్టశక్తులు నిన్ను వెంటాడుతున్నా, ప్రాణాపాయ స్థితిలో నువ్వు ఉంటున్నా, నీకు కలగజేస్తుంది ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ ఆదరణను కలగజేస్తుంది. కంఫర్ట్, నీకు మంచి ఆదరణ, ఓదార్పును, నెమ్మదిని కలగజేస్తుంది పరిశుద్ధాత్మ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే మనం కిందకు చూడగలిగినట్లయితే 8వ వచనంలో ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమున లొప్పుకొని చేయను. ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ? మనలో ఉన్నటువంటి నీతి, మనము ఎలాంటి న్యాయములు నడిపిస్తూ ఉన్నామో, ఎలాంటి నీతి మార్గంలో మనము నడుస్తూ ఉన్నామో, అవి సరైనవో కాబో అనేటువంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకము చేస్తూ మనకు పరిశుద్ధాత్ముడు మన హృదయములో ఉండి మన పాపముల నుండి మనను దూరము చేయడము కొరకు ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉండడం ద్వారా మనకు దేవుని యొక్క కార్యములు చేయడానికి ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడు ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా 16వ అధ్యాయంలోనే మనం చూడగలిగినట్లయితే 13వ వచనంలో చూస్తే, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటి వినినో వాటిని బోధించి సంభవింప సంగతులను మీకు తెలియచేయును. పరిశుద్ధాత్మ మనను దేంట్లోకి తీసుకెళ్తుందంటే సర్వ సత్యములోనికి తీసుకెళ్తుంది. సర్వ సత్యములోనికి తీసుకోవడమే కాదు, మనను ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామో ఆ పరిస్థితులను, మనలో ఉన్నటువంటి
అనేకమైనటువంటి ఆలోచనలు మన హృదయానికి తెలియజేస్తూ ఉంటుంది. అందుకని మనం ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు ఏదైనా మనము ఇంత ముందుకు పూర్వం ఒక పాపంతో మనం బంధించబడినాం అనుకోండి, ఏదైనా ఒక పాప కార్యంతో మనము వెళ్తూ ఉన్నప్పుడు, మనం ఒకవేళ చూసినప్పుడు, మన కళ్ళు చూసినప్పుడు, లేదా మనలో ఉన్నటువంటి ఆ మెదుడుకు ఆ ఆలోచన కలిగినప్పుడు మన పాత జ్ఞాపకాలు, పాత పాపం మనం మరలా జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ ఉదాహరణకు ఇంతకు పూర్వం నువ్వు బాగా సినిమాలు చూస్తున్నావు అనుకో, సినిమాలు చూడడం కానీ, లేకుంటే ఇక చెడు ఆలోచనలు, చెడు మాటలు కానీ, లేకుంటే చెడు అయినటువంటి ఆలోచన ధోరణిలో వెళ్తూ ఉన్నప్పుడు, నువ్వు వాటిని మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ నేను జ్ఞాపకం చేస్తుంది. ఏమని జ్ఞాపకం చేస్తున్నానంటే, నీవు ఇంతకు మునుపు పూర్వం చేసినటువంటి పాపాన్ని నీ జ్ఞాపకం చేసినప్పుడు ఇది తప్పు అని పరిశుద్ధాత్మ నీకు జ్ఞాపకం చేస్తుంది. ఇంతకు పూర్వము నీవు సినిమాలు చూస్తూ ఉన్నావు అనుకోండి, సినిమాలు చూస్తావు అంటే ఇప్పుడు నువ్వు చూడకూడదని నీకు పరిశుద్ధాత్మ హెచ్చరిస్తుంది. ఎందుకనంటే నీవేమైనావు, పాప క్షమాపణలు పొందుకున్నావు, మారు మనస్సును పొందుకున్నావు, బాప్తీసాన్ని పొందుకున్నావు. మనలో ఎంతమంది బాప్తిజం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నాం? ఎంతమంది పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నాం మనం కదా? బాప్తిజము అనగా ఏంటి? బాప్తిజం అంటే మారు మనస్సు. ఎప్పుడైతే నువ్వు బాప్తిజం తీసుకుంటావో పాతవన్నీ కూడా మరిచిపోయి నూతనమైనటువంటి ఆలోచనలు, పరిశుద్ధాత్ముడు నీ మీదికి ఎప్పుడు వస్తాడంటే నీ పాపములు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. అప్పుడు నుంచి పరిశుద్ధాత్ముడు నీలో పని చేస్తూ ఉంటాడు. ఆ పని చేసేటువంటి తరుణంలో నువ్వు ఏమైనా పాపము చేసినా కూడా, ఏదైనా దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన చదువుబడినటువంటి భాగంలో మనం చూడగలిగినట్లయితే యెషయా గ్రంథంలో బాగా చక్కగా మనం చూస్తాం. యెషయా గ్రంథంలో 40 అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ప్రజలందరూ కూడా వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ విధానము ఎలాగ ఉంటూ ఉన్నదని అంటే, దేవుని యొక్క అద్భుత కార్యములు చూసినటువంటి వారు, దేవుని యొక్క మహాత్య కార్యములు చూసినటువంటి వారు, వీరు ఆనాటి కాలంలో అనేక మంది ప్రవక్తలకు, అనేక మంది సేవకులకు దేవుని యొక్క ఆత్మచేత పని చేసినటువంటి వారిని చూసినటువంటి వారు. కానీ వీరి తరంలోనికి వచ్చిన తర్వాత వీరు ఏమి మర్చిపోయినారంటే, ఏమి కనిపెట్టడం మర్చిపోయారనంటే పరిశుద్ధాత్మను కనిపెట్టడము మర్చిపోయారు. దేవుని కనిపెట్టడం మర్చిపోయారు. దేవుడు చేసిన కార్యములు మర్చిపోయాడు ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారనంటే, ఇదిగో మాకు దేవుడు ఏ కార్యములు చేయలేదు. అసలు వీరు ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉండాలి? దేవుని యొక్క బలము కొరకు కనిపెట్టుకొని ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క బలము కొరకు, ఆత్మ కొరకు కోరుకునేటువంటి వారుగా ఉండాలి. కానీ వీళ్ళు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంటే, వీరు నిరుత్సాహం పడుతూ ఉన్నారు. వీళ్ళు మర్చిపోయినారు, ఇంకా పరిశుద్ధాత్మను మర్చిపోయినారు, దేవుని యొక్క ఆత్మను, దేవుని మర్చిపోయి ఉన్నారు. అందుకనే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 25వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు ఇతనితో సమానుడు అవని మీరు నన్నెవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీరు అనుకుంటున్నారేమో, ఇప్పుడు ఉన్నటువంటి లేకుంటే ఇతర మీరు పూజిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళలో ఏ దేవునితో నువ్వు సమానం చేస్తావు నన్ను? ఏ దేవుడు మీకు సహాయం చేస్తాడు? ఎవరి లోకాన్ని సృజించినది, ఎవరి లోకాన్ని దేవుడు అద్భుతంగా తయారు చేసినటువంటి వాడు ఎవరనంటే తండ్రి అయిన దేవుని కుమారుని యొక్క పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే పరిశుద్ధుడు అడుగుచున్నాడు. ఏమంటున్నాడో చూడండి 26వ వచనంలో, మీ కన్నులు పైకెత్తు చూడుడి, వీటిని ఎవరు సృజించారు? వీటిని లెక్క చొప్పున వీటి సమూహంలో బయలుదేరి చేసి వీటిని అన్నిటినీ పేర్లు పెట్టిన పిలుచువాడు కదా
అంతేకాకుండా 27వ వచనంలో మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదు అని నీవేళ అనుచున్నావు. నువ్వు అనుకుంటూ ఉన్నావేమో పరిశుద్ధాత్ముడు దేవుడు ఏమి చేయలేదని నిరుత్సాహంతో పడుతున్నటువంటి నీ జీవితానికి, నిరుత్సాహ స్థితిలోనికి ఉంటున్నటువంటి నీవు జ్ఞాపకము చేసుకోవాలా? పరిశుద్ధాత్ముడు కొరకు కనిపెట్టు, పరిశుద్ధాత్ముని కొరకు ఎదురు చూడు. పరిశుద్ధాత్ముని మనము కావాలని ప్రభుని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని చెప్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు కనిపెట్టకుండా ఎదురు చూడకుండా నీవు ఇతరులతో సమానుడుగా నీవు చూడాల్సినటువంటి వాడుగా ఉంటే దేవుడు గొప్పవాడనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. అందుకని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు, మీరు ఎదురు చూడాలి, మీరు కనిపెట్టుకోవాలి. ఈ లోకాన్ని సృజించినటువంటి వాడను నేనే అని చెప్తూ మనకు 31వ వచనంలో చూస్తా ఉన్నాడు. ఎదురు చూడడము ద్వారా ఏమి పొందుకుంటామో దేవుడు చెప్తా ఉన్నాడు. ఎదురు చూడడం ద్వారా, కనిపెట్టడము ద్వారా ఏమి పొందుకుంటామో ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నారు. మీరు పూజించిన దేవుడు, మీరు ఆరాధించే దేవుళ్ళతో సమానులుగా నేను అనుకుంటున్నారేమో, పూర్వము నేను చేసిన కార్యములు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను నా యందు మీరు విశ్వాసం ఉంచిన ఎడల, నమ్మకం ఉంచిన ఎడల మీరు ఏమి పొందుకుంటారంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈరోజు ప్రస్తుతం మనము ఆలోచన చేసినట్లయితే అనేక మంది పరిస్థితులను మనము ఈ కోవిడ్-19లో జరుగుతున్నటువంటి విపత్తు కాలంలో కూడా, ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి కాలం కూడా న్యాయం అనేది లేకుండా పోతా ఉంది కదా. బ్లాక్లో అమ్మడం, అధికమైనటువంటి డబ్బును హెచ్చించి పేదవారి పట్ల దురుసుగా ప్రవర్తన చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. న్యాయం అనేది కనిపించకుండా మనము ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే 27వ వచనంలో చెప్తాడు, నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదని నీవేళ అనుచున్నావు అని చెప్తూ మనం ఎదురు చూడడం ద్వారా ఏమి పొందుకుంటామనంటే నూతన బలమును పొందుకుంటాము. అంతేకాకుండా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాం. పైకి ఎగరడం అంటే మనం రెక్కలేసుకుని ఎగరడం కాదు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ విధంగా అయితే బలహీనుడపై ఉంటున్నావో, పరిశుద్ధాత్ముడు నీలో ఉండినప్పుడు నీవు ఆత్మీయంగా నువ్వు అధికముగా నీవు అభివృద్ధి చెందుతావు. ఆత్మీయ జీవితంలో నువ్వు పైకి ఎగురుతావు. అంతేకాకుండా ఏమంటున్నాడంటే ఎదురు చూచువారు నూతన బలము పొందుకోవడమే కాదు, పైకి ఎగరడమే కాదు, అలయక పరిగెత్తుతురు, సొమ్ముసిల్లక నడిచిపోదురు. ఈనాడు ఈ వాక్యము ఎంతో ఆదరణను మనకు కలిగించేటువంటిదిగా మనం చూస్తా ఉన్నాం. మనం అందరము కూడా అలసిపోయాం, సొమ్మసిల్లిపోయాం. ఏమి జరుగుతుందో, ఏమవుతాదో, ఎలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతామో, ఇక రెండో రాకడ సమయం కూడా సమీపంగా ఉంటున్నదనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుని వాక్యంలో చెప్పినటువంటి మాటలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో మనం చూసినాం కదా, జరుగుతూ ఉండి అనేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క ఎదురు చూడడంలో మనము అనేకమైనటువంటి నూతన బలాన్ని పొందుకుంటాం. అంతేకాకుండా ఆత్మీయంగా ఎదుగుతాం. మన పరిస్థితులు, మన యొక్క బాధలు, కష్టములు, మన కుటుంబంలో ఉన్నటువంటి వాటిని అన్ని కూడా మనము దేవుని పేరిట, దేవుని యొక్క నామంలో, పరిశుద్ధాత్మతో నడిపింపుతో మనమందరము కూడా ప్రభు ఎదుట మనము అభివృద్ధి చెందుతాము, క్షేమంగా మనం కలిగి ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధాత్ముడు ఒకవేళ లేకపోతే, ఆత్మ లేకపోతే దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. రోమీయులు రాసిన పత్రికలో మనం చూడగలిగినట్లయితే 8వ అధ్యాయము 9వ వచనములో, 8వ అధ్యాయము 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించిన ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గల వారే గాని
శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు అంట. పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే ఎవరి వారము గారు? మనం దేవుని వారము కాము. అందుకనే దేవునికి ఏమిష్టం అనంటే, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడుగా ఉండాలని ఇష్టపడతా ఉన్నారు. లేవియాకాండం 13వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. నేను పరిశుద్ధుడను, నా ప్రజలు, నా బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి. అందుకనే పరిశుద్ధత, దేవుని ఆత్మ లేనివాడు ఎవరైతే ఉంటారో వారు ఎవరి వారు కాదంట, దేవుని వారు కారు అని చెప్తా ఉన్నాడు. మనం చదివినటువంటి భాగంలో కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి యొక్క ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ లోకానికి పంపించినటువంటి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించినప్పుడు మనము చదివినటువంటి భాగంలో అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 1వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తాం. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కని పెచ్చుడి. ఎవరి కొరకు కనిపెట్టాలంట? తండ్రి యొక్క వాగ్దానం కొరకు. వాగ్దానం కొరకు మనం కనిపెట్టడం ద్వారా ఏ వాగ్దానం ఇచ్చినాడు ఆయన? ఏ వాగ్దానం ఇచ్చినాడు? ఏ వాగ్దానం ఇచ్చినాడు? మనము అపోస్తుల కార్యంలో చూస్తాం. సమస్త అంత్యదినముల యందు 17వ వచనంలో మనం చూస్తాం. అదే మాట మనకు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో కూడా చూస్తాం. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్క మానవునికి కలగజేయాలనేటువంటి ఉద్దేశం తండ్రి యొక్క వాగ్దానమై ఉన్నదని దేవుని యొక్క ద్వారా మనకు చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో కలిగినప్పుడు మనం ఏమి పొందుకుంటామో అనే విషయాన్ని 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. 8వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందుతారు. ఏం పొందుకుంటారు? శక్తిని నొందుకుంటారు. మనం ప్రస్తుత కాలంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ అనేటువంటిది మానవునికి కలిగినప్పుడు ఏమైతే అంటాడు? మనం కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా, కేకలు వేస్తుంటారని. కేకలు వేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కేకలు వేస్తారా? కేకలు వేస్తారా? ఎక్కడైనా మనకు అలాంటి వాగ్దానం ఎక్కడైనా కనిపిస్తుందా వాక్యంలో? ఎక్కడ కనిపించదు. ఎక్కడ కూడా మనకు కనిపించదు. కానీ పరిశుద్ధాత్మ కలిగినప్పుడు కేకలు వేస్తున్నట్టుగా కదా, కింద పడి దొల్లాడుతున్నట్లుగా కదా, లేకుంటే గంతులు వేస్తా పరిశుద్ధాత్మ వచ్చిందని మాట్లాడుతూ ఉంటారు. అలా చేసినటువంటి వారు ఎవరు కనిపిస్తారు మనకు? ఎవరు? గంతులేసిన వాళ్ళు, కింద పడి దొల్లాడు. ఎవరు? దయ్యం పట్టినట్టోళ్ళు. దయ్యం బట్టి కింద పట్టినోళ్ళు ఉంటారన్నమాట. యేసుప్రభువు అంటాడు కదా, ఒక దయ్యము యేసుప్రభువుల దగ్గరికి వచ్చి, నజరేయుడైన యేసు, నువ్వు ఇక్కడి నుంచి, నాతో నీకేం పని, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ యొక్క దయ్యం పట్టినటువంటి వాడిని దయ్యం విడిపించినప్పుడు అంతకు పూర్వం వాడు కింద దొల్లాడుతూ ఉంటాడు. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మానవులోనికి కలిగినప్పుడు శక్తి నొందుతారు. ఏ శక్తి నొందుతారు? శరీరం బాలిట్యం పెరుగుతుందనే కాదు. ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో నీవు ఏ యొక్క శోధనలతో బాధపడుతూ ఉంటావు, ఏ యొక్క పరిస్థితులకు నువ్వు బాధపడుతూ ఉంటావు, నీ కుటుంబ వ్యవస్థలలో కానీ, లేకుంటే నీవు ఉన్నటువంటి పని చేసేటువంటి స్థలంలో కానీ, నీవు లోకంలో జరుగుతున్నటువంటి పాప కార్యముల నుంచి నీవు దూరముగా పోవడానికి శక్తిని పొందుకుంటావు. నీకు శోధనలు రాకుండా శక్తి వస్తుంది. నీకు బాధలు రాకుండా శక్తిని ఇస్తుంది. నీవు శోధనలలో అధిగమించాలేనంటే నీ స్వతశక్తి పనికిరాదు. దేవుడిచ్చే శక్తి ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుని మనము కనిపెట్టుకోవడం ద్వారా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం చదువుకునేటువంటి భాగంలో మరొక భాగం మనం చూడగలిగినట్లయితే లూకాసు వార్తలో మనం చూస్తాం. లూకాసు వార్త
24వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే చివరిగా లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనంలో మనం చూస్తాం. పైనుండి శక్తి పొందుట వరకు పట్టణములో నిలిచి ఉండడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు పరిశుద్ధాత్మను ఏం చేసినాడు? ఊదినట్లుగా మనం చూస్తాం కదా. పరిశుద్ధాత్మ ఊదినట్లుగా మనం చూస్తాం. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే శిష్యులకు యేసు ప్రభుల వారు ఊదగా వారి ఆత్మను, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే ఎవరితో ఊదితే రాదు మనకు. ఏమండి? ఎవరైనా ఊదితే మనకు రాదు. మనం ఏం చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయాల. మనం చదివినటువంటి భాగంలో మనం చూస్తాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చూస్తాం. వారు ఏం చేసినారంటే వారు ఒక మేడగదిలోకి వెళ్ళినారంట. మేడగదిలోకి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి మాటను వీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి 12వ వచనం కానీ 13వ వచనంలో అక్కడ ఎవరెవరు పోయినారో, ఎవరెవరు పొందుకున్నారో విషయాన్ని మాట్లాడుతూ 14వ వచనంలో మనం చూస్తాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులైన ఏక మనస్సుతో ఎడతెగగా ప్రార్థన చేయుచు ఉండిరి. వారు ప్రార్థన చేయడం ద్వారా, ఎడతెగగా ప్రార్థన చేయడం ద్వారా మనము పరిశుద్ధాత్మను పొందుకుంటామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు కలిగేటువంటి విషయాలను, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనకు ఎలాగో పొందుకుంటామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకు దూరం అయితే మనం ఎలాగా మరలా తిరిగి పొందుకుండాలో అనే విషయాన్ని మనము దావీదు రాసిన కీర్తనలో 51వ అధ్యాయంలో మనం చూస్తాం. కన్ఫెషన్ అనే కనిపిస్తుంది దీంట్లో. అంతేకాకుండా రిడెంప్షన్ కనిపిస్తుంది, కాన్సిగ్రేషన్ మనకు కనిపిస్తుంది. మనము ఈ చరిత్రను యొక్క గ్రంథాన్ని మనం చదివినప్పుడు 2వ సమూయేలు 11వ అధ్యాయంలో చక్కగా ఉంటుంది. దావీదు మహారాజు చేసినటువంటి పాపం, ఏ విధంగా పరిశుద్ధాత్మను కలిగినప్పుడు ఆయనను గొప్పగా చేసినాడు కదా. ఆయన ఏమి కాచుకునేటోడు? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అయినటువంటి దావీదు మహారాజుగా చేసినారు. దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా ఆయన రాజుగా అయినాడు. అయితే దేవుని ఆత్మ ఆయనలో ఉండినప్పుడు అనేక కార్యములు చేసినాడు. కానీ ఎప్పుడైతే ఆత్మను కోల్పోయినాడో, ఆ ఆత్మను కోల్పోయినటువంటి సంగతిని తాను ఎంతగా బాధపడుతున్నాడని అంటే మనము చూస్తాం, ఆ చరిత్రను చూస్తాం కదా. నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు, ఆ పాపమును నీవే చేసిందని కదా. బెత్షెబాతో చేసినటువంటి పాపమును జ్ఞాపకం చేస్తాడు. ఆ పాపము నీవే అని ఏలెత్తి చెప్తాడు అనమాట. అందుకుగాను దావీదు మహారాజు ఏం చేస్తాడు? తాను ఏదైతే పరిశుద్ధాత్మను పొందుకొని పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి మరలా నాకు కావాలని కోరుకుంటున్నాడు. అందుకని ఇందులో ప్రభుని అడుగుతా ఉన్నాడు. పాప క్షమాపణ ద్వారా, మారు మనస్సు ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటామనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 51వ కీర్తనలో మనం చూడగలిగినట్లయితే చేసిన పాపములను మాట్లాడుతూ తాను 10వ వచనంలో చెప్తాడు. 10వ వచనము 7వ వచనంలో కూడా చెప్తాడు, నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము. 10వ వచనము, దేవా నా యందు శుద్ధ హృదయమును కలగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. 11వ వచనంలో, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసి వేయకుము. తనలో ఉన్న పరిశుద్ధాత్మను తీసివేయకమని ప్రభుని అడుగుతా ఉన్నాడు. ఎందుకనంటే తాను చేసినటువంటి పాపమును వల్ల తనలో ఉన్న పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. మరలా తిరిగి నాకు ఆ గొప్ప పరిశుద్ధాత్మను నాకు కలగజేయు ప్రభు అని ప్రభును అడిగి తాను ఎంతగానో దేవుని ఎదుట పాదాల చెంత ఆయన గోచారి ప్రార్థించినట్లుగా తాను రిపెంటెన్స్, పశ్చాత్తాపడి పాప క్షమాపణ, తన అతిక్రమమును తాను ఒప్పుకొనుచు
తను ఒక పాపమును 2వ వచనం చూస్తాం, నా దోషము బాగుగా కడుగుము అంటాడు. నా దోషము, నా పాపాన్ని కడిగిపోయి. ఇవి మనకు 1 నుంచి 6 వచనాల వరకు కూడా తన పాపాన్ని ఒప్పుదల కనిపిస్తుంది. పాపం ఒక ఒప్పుదల, తన పాపమును ఒప్పుకున్నాడు. తన యొక్క పాపం ఒప్పుకోవడమే కాకుండా తాను పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన తర్వాత తాను చేసినటువంటి పాపాన్ని ఏదైతే ఉంటుందో దాని నుంచి తొలగించు అని ప్రార్థన చేస్తుంటాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మనం ప్రతి ప్రార్థనలు కూడా ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలా. మన పాపములు క్షమించమని ఒప్పుకొలు చేసుకోవాలా. తర్వాత మనము దేవుని ఎదుట మనము దేవుడు చేసినటువంటి ఏవైతే మనకు సహాయం చేసి ఉంటాడో వాటికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభుని మనము అడిగేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనము కనిపెట్టుకోవడం ద్వారా ఆయన మన హృదయములో మనకు చేయవలసిన కార్యములు, అనేకమైనటువంటి కార్యములు చేస్తాడని మన ఈ పరిశుద్ధాత్మ కార్యము ద్వారా ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతము మనము జీవిస్తున్నటువంటి ఇలాంటి తరుణములో పరిశుద్ధాత్ముడు మనకు ఎంతో ప్రాముఖ్యము, ఎంతో మనకు నెమ్మదిని, తోడును కలగజేస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఈ చూసినట్లయితే పరిశుద్ధాత్మని యొక్క అనేకమైనటువంటి ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి. త్రిత్వములో 3వ వాడైనటువంటి, చాలా మంది ఏమనుకుంటామంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు 3 దేవుళ్ళ అని మాట్లాడతాం. కానీ త్రిత్వంలో ఏకత్వం కదా. ఉదాహరణకు నా పేరు కిరణ్ కాంత్ అనుకోండి. కాంత్ అంటే వేరా, కిరణ్ అంటే వేరా కాదు కదా. మన ఇంటి పేరు కూడా ఉంటుంది, ఇంటి పేరుతో కలిపితే వస్తాయి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ 3 అనగా త్రిత్వంలో ఏకత్వం కలిగినటువంటి వాడు. తండ్రి పంపగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మానవుల పాపముల కొరకు ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్థాన అయిన తర్వాత తిరిగి వెళుతూ మనకు ఎప్పుడు కూడా మనతో ఉండులాగున మనకు ఒక ఆదరణకర్తను ఇచ్చాడు. ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమి కలగజేస్తాడు? మన పాపములను ఒప్పింపచేస్తాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్ముడు, దేవుని యొక్క ఆత్మ, యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారు నూతన బలమును పొందుకుంటారు. నూతన బలాన్ని పొందుకోవడమే కాదు, కానీ ఆత్మీయమైనటువంటి శక్తిని పొందుకుంటాం. అనేకమైనటువంటి శత్రువుల నుండి మనము అధిగమిస్తాం. కాబట్టి ఈ ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్ముడు మనము కావాలని, మనలోనికి రావాలని ఎదురు చూడడమే కాదు, మనము పొందుకోవాలని, మనము పరిశుద్ధుడు మనలో జరగడం ద్వారా బెడ్ స్థితిలో ఉన్నటువంటి వారు, ఊపిరి ఆడలేనటువంటి వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని వారు ఏమి కావాలి? ఊపిరి. ఈరోజు ఆక్సిజన్ లేక అనేక మంది బాధపడుతూ ఉన్నారు. అలాంటి ఆక్సిజన్గా దేవుని యొక్క శక్తి కలిగితే వారు మరలా బ్రతుకుతారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మ కార్యమును, పరిశుద్ధాత్మను కనిపెట్టే వారం కాదు, పొందుకోవాలని మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలని దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. తలలో వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. పరిశుద్ధాత్ముడి యొక్క కార్యము, పరిశుద్ధాత్ముడి కొరకు ఎదురు చూచేటువంటి వారముగా, పరిశుద్ధాత్ముడు ఎదురు చూడడం ద్వారా, కనిపెట్టుకోవడం ద్వారా మనం ఏమి పొందుకుంటామో, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండడం ద్వారా మనం ఏ సహాయమును పొందుకుంటామో, పరిశుద్ధతను పొందుకుంటాం. మనకు ఆదరణకర్తగా అన్ని విషయంలో తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ద్వారా మన పాపములు ఒప్పుకోగలుగుతాం. మనలో ఉన్నటువంటి ప్రతి అవసరతలు, అక్కరతలన్నీ కూడా ఆ ప్రభుకు తెలియజేయాలనంటే పరిశుద్ధాత్ముడి ద్వారానే జరుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థనలలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుత కాలంలో తెగులులను, ఉన్నటువంటి పరిస్థితులను,
పరిశుద్ధాత్మ కార్యమును జరిగించులాగున పరిశుద్ధాత్మ నింపుదలతో కలిగినటువంటి వారమై ప్రభు ఎదుట మనము ఆయన పాదముల చెంత మనం ఒప్పుకునేలాగున ప్రభుని మనము ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవ, నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినటువంటి విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క ఆత్మ చేత, నీ యొక్క పరిశుద్ధ ఆత్మ చేత ప్రభువా మమ్మల్ని నింపి ప్రభువా నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నటువంటి కృపను బట్టి నీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. గడిచినటువంటి మాసములు, గడిచినటువంటి కాలములు నీ కృపా రెక్కల చాట మమ్మల్ని భద్రపరిచారు నాయన. నీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎంత గొప్ప కార్యములు, ఎంత గొప్ప దేవుడవు నాయన.